అలానే మార్కెట్లో కూడా అండి సేమ్. నిన్న రాంగ్ అయ్యాను, ఈ రోజు రాంగ్ అయ్యాను, మార్కెట్ నాకు వర్క్ అవ్వదు అనుకోవడం చాలా తప్పండి. మీరేం చేయాలి? మార్కెట్ అయినా సరే, మీ జాబ్ అయినా సరే, మీ కెరియర్ అయినా సరే, మీ స్టడీస్ అయినా సరే ఏం చేయాలి మీరు? చిన్నగా గ్రో అవుతూ ఉండాలండి దాంట్లో. ఎలా గ్రో అవ్వాలి మరి అందులో? ప్రైస్ ఎక్కడుంది మనకి? ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది. ఈ కన్సల్టేషన్ ఎడ్ సైడ్ బ్రేక్ అయింది మనకి, డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందండి. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లో అగ్రెసివ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మనం ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఇలా లాజిక్స్ అనేవి తెలుసుకోవాలండి. ఈ లాజిక్స్ తెలుసుకున్న తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. జనరల్గా చాలా మందికి ఒక డౌట్ అనేది ఉండదండి మార్కెట్లో. ఏంటిదంటే రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు కదా, అందుకని మార్కెట్లో సక్సెస్ అవ్వలేమేమో అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. అలా థింక్ చేయకూడదండి మీరు ఎప్పుడు కూడా. రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదని ఈ రోజు మనం పనిచేయడం మానేస్తున్నావా? డైలీ లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు కాబట్టి ఈ రోజు చేసే వర్క్స్ అన్ని మానేస్తున్నావా? మానేయట్లేదు కదా. అలానే మార్కెట్లో కూడా అండి సేమ్. నిన్న రాంగ్ అయ్యాను, ఈ రోజు రాంగ్ అయ్యాను, మార్కెట్ నాకు వర్క్ అవ్వదు అనుకోవడం చాలా తప్పండి. మీరేం చేయాలి? మార్కెట్లో స్కిల్ని పెంచుకుంటూ ఉండాలండి. అంటే ఈ రోజు ఏం జరిగింది, నిన్నేం జరిగింది అనాలిసిస్ చేసుకొని రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అని మొత్తం అర్థం చేసుకున్న తర్వాత మీరు మనీ అనేది పెట్టాలండి. స్టార్టింగ్ లోనే మనీ అనేది పెట్టేశారు అనుకోండి, మార్కెట్లో ఏం జరిగిద్ది మీకేం తెలియదు కాబట్టి, నాలెడ్జ్ లేకుండా చేస్తారు కాబట్టి ఆ మనీ అనేవి పోతాయండి. మీ దగ్గర ఉన్న మనీ మార్కెట్ తీసేసుకుందని మార్కెట్ వర్క్ అవుదని కాదు కదా ఎవరికి. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మార్కెట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, అప్పుడే మీకు వర్క్ అవడం స్టార్ట్ అయిద్దండి మార్కెట్. దీన్ని ఇంకో ఎగ్జాంపుల్తో చూద్దామండి. మనం అందరం పుట్టగానే నడవడం, పాకడం, తినడం అవన్నీ చేస్తామా? చెయ్యం కదా. స్లోగానే నేర్చుకుంటాం అన్నీ. ఇది కూడా అంతే అండి. మార్కెట్ అయినా సరే, మీ జాబ్ అయినా సరే, మీ కెరియర్ అయినా సరే, మీ స్టడీస్ అయినా సరే ఏం చేయాలి? మీరు చిన్నగా గ్రో అవుతూ ఉండాలండి దాంట్లో. ఎలా గ్రో అవ్వాలి మరి? అందులో స్కిల్ నేర్చుకోవాలన్నమాట. జాబ్ అయితే ఆ జాబ్లో మీకు తగ్గ స్కిల్ నేర్చుకోవాలి. స్టడీస్ అయితే స్టడీస్ తగ్గ స్కిల్ నేర్చుకోవాలి. మార్కెట్ అయితే మార్కెట్ తగ్గ స్కిల్ నేర్చుకోవాలి. ట్రేడింగ్లో ట్రేడింగ్ తగ్గ స్కిల్ నేర్చుకోవాలన్నమాట. ఈ స్కిల్ వచ్చిన తర్వాతనే మీరు ఓన్గా గ్రో అవ్వగలరు. కానీ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు కూడా దూరారనుకోండి అందులోకి, ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇప్పుడు నన్ను ఫాలో అయితే మీకు డబ్బులు వస్తాయని నేను చెప్పట్లేదండి. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మేమేం చెప్తున్నాం డైలీ సైకాలజీ, ఆ సైకాలజీ మార్కెట్లో వర్క్ అవుతుందండి. వర్క్ అవుతుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంట. అది మీరు నేర్చుకున్నారనుకోండి, మీకు కూడా వర్క్ అయ్యిద్ది మార్కెట్. ఇలాగే ఆలోచించండి. మాకేదైతే వర్క్ అవుతుందో మార్కెట్లో అది మీకు నేర్పిస్తాం, అది నేర్చుకోండి. వర్క్ అవుతుంది అనుకోండి చేయండి, లేదు మీకు వర్క్ అవ్వట్లేదు అనుకోండి మేము చెప్పేది, మీ ఓన్గా మీరు సెటప్ అనేది బిల్డ్ చేసుకొని వర్క్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక పాయింట్ అయితే ఆలోచించాలండి. మార్కెట్ అసలు వర్కే అవ్వట్లేదు అనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, బిగ్ ప్లేయర్స్, ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్, మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళందరూ మనీ ఎందుకు పెడుతున్నారు మార్కెట్లో? అది అర్థం చేసుకున్న తర్వాత మీరేం చేయాలనేది మీకు అర్థం అవుద్దండి. అంతేగాని ప్రెసెంట్ మీకు మార్కెట్ వర్కౌట్ లేదని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దండి. ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి. స్కిల్ నేర్చుకున్న తర్వాత మార్కెట్లో దిగండి. అంతవరకు ఏం చేయాలి? మీరు మనీ పెట్టకుండా ట్రేడింగ్ అనేది చేయండి. నేర్చుకున్న తర్వాతనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. అంతేగాని మనకి వర్క్ అవ్వట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దండి ఎవరు కూడా. మనీ మీద ఫోకస్ చేయకుండా మీ స్కిల్ మీద ఫోకస్ చేయండి. మనీ ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేస్తుంది. మీ స్కిల్ మీద ఫోకస్ చేయండి. మార్కెట్ ఎందుకు వర్క్ అవుతుందో అప్పుడు చూద్దాం. ఓకే, మనం కంటెంట్లోకి వచ్చేద్దాం అండి. ఈ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, హైలో రెసిస్టెన్స్ ఉంది కదా, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. కాకపోతే ఈ ఫాల్ అనేది హెవీగా వచ్చేసింది. ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని దాంతో పాటే రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? మార్కెట్ని ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఎక్కడ క్లోజ్ అయింది? రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయిందండి మనకి మార్కెట్. ఏమనుకున్నాం? అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం. దాంతోపాటే ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ని మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయిద్దో ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా మనకి, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీకు సెల్ ఎంట్రీస్ దొరికినాయి అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని అనాలిసిస్ చేసుకున్నాం అండి మనం. మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఏముందని అర్థం చేసుకోవచ్చు మనం. అక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఉందని అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం నిన్న అనాలిసిస్ వీడియోలో? ఈ రెసిస్టెన్స్ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డైరెక్ట్ గా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయిద్దో వెయిట్ చేయండి, ప్రైస్ ని లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత బయింగ్ ఎంట్రీస్ ఏమైనా దొరికితే బై సైడ్ ప్లాన్ చేసుకోండి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇదే జరిగిందండి మార్కెట్లో. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ అంటే ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ ఉందన్నమాట. గ్రీన్ క్యాండిల్ ఉంది కాబట్టి ప్రైస్ లోలోకి వచ్చినప్పుడు మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అప్పుడు బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎంట్రీ సెటప్ ఏం రాలేదండి. జస్ట్ ప్రైస్ మన జోన్ దగ్గరకు వచ్చింది, అక్కడ నుంచి రివర్స్ అయిపోయింది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే మార్కెట్లో ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా,
ఫాల్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది. ఎప్పుడైతే హైని క్రాస్ చేసిద్దో అప్పుడు బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటారండి ట్రెండ్ సెటప్ ప్రకారం. కొంతమంది ట్రేడర్స్ అయితే ఇలా ఫాలో అవుతారండి. మీకు యూజ్ అవుతుంది అనుకోండి, ఇది మీరు కూడా ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఏం చేయాలి, బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే ఇలాంటి ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ గమనించండి ఏం జరిగింది, ప్రైస్ మన రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చిందండి. ఇక్కడ ఏం చేస్తాం, మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదు రెసిస్టెన్స్ దగ్గర. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. మరి రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చండి. ఎప్పుడు తీసుకోవాలి, మీ సెల్లింగ్ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఇక్కడ గమనించండి ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది. చూడండి, ఒక కన్సల్టేషన్ అనేది జరుగుతుందండి. ఇక్కడ ఈ కన్సల్టేషన్ ఎడ్ సైడ్ బ్రేక్ అయితే మనం అట్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది తీసుకుంటాం మనం. లేదు ఈ కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి మనం. ఇక్కడ ఏం జరిగింది మీరు గమనిస్తే, ప్రైస్ లో కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది కదా. ఎక్కడ బ్రేక్ అయింది, మనకి ఈ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అయింది అనమాట. ప్రైస్ ఎక్కడుంది, మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది. ఈ కన్సల్టేషన్ ఎడ్ సైడ్ బ్రేక్ అయింది, మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయిందండి. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు మార్కెట్లో అగ్రెసివ్గా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మనం. అందుకని ఇక్కడ మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ ఉంటుంది కదా, ఆ స్వింగ్ హై దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ మీకు స్టాప్ లాస్ ఓకే అనుకుంటే మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గమనిస్తే మనకి సపోర్ట్ ఇక్కడ ఉంది కదా, కాబట్టి ఈ ఏరియా ఉంది కాబట్టి మనకి టార్గెట్ కోసం మీకు ఎంట్రీ ఓకే అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ లేదు అక్కడ మీకు కన్ఫర్మేషన్ దొరకలేదు అనుకోండి సెల్లింగ్ సైడ్, మీరేం చేయాలి, నెక్స్ట్ సెల్లింగ్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలండి. ఇక్కడ గమనించండి మీరు, ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లోని బ్రేక్ చేసిద్దో ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం కదా. ఎలాగా, డౌన్ ట్రెండ్ సెటప్ ప్రకారం ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే ఈ లోన్ బ్రేక్ చేసిద్దో అప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం, రీసెంట్ స్వింగ్ హైలో అనమాట. అక్కడ నుంచి ప్రైస్ అనేది డౌన్ సైడ్ మూవ్మెంట్ అయితే ఇచ్చిందండి. ట్రెండ్ సెట్ మేజ్ చేసే వాళ్ళు ఇలా చేస్తారండి. ఇక్కడ మీరు గమనించండి ఇంకో పాయింట్ ఉంది మనకి, ఇదేంటిది సపోర్ట్ కదా. సపోర్ట్ ఏం జరిగింది మనకి, ఇక్కడ ఒక మంచి రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయిందండి. ఈ రెడ్ క్యాండిల్తో సపోర్ట్ బ్రేక్ అయితే మనం ఏం చేస్తాం, సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా. సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ మేజ్ చేసే వాళ్ళు ఇలా చేస్తారండి. ఎప్పుడైతే మార్కెట్ మన సపోర్ట్ని బ్రేక్ చేసిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్తో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటారు. స్టాప్ లాస్ వచ్చేసి ఈ సపోర్ట్ పైన పెట్టుకోవచ్చు, లేదు రీసెంట్ స్వింగ్ ఉంటుంది కదా అక్కడైనా మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్లో ఎంటర్ అవ్వచ్చండి. ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, ఫాల్లో మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు దొరికినాయి, ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ దొరికిందండి, నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ దొరికింది, నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ దొరికింది. ఇక్కడ 3 ఎంట్రీస్ మనం ఎలా పడితే అలా తీసుకున్నామా, అంటే లాజిక్ లేకుండా తీసుకున్నామా. ఇక్కడ ఒక లాజిక్ అనేది ఉందండి, ఏంటిది కన్సల్టేషన్ బ్రేక్. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది, ఏంటిది ట్రెండ్ సెటప్ అనమాట. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది, ఏంటిది మన సపోర్ట్ బ్రేక్. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడ కూడా ఒక లాజిక్ అనేది ఉందండి, కాకపోతే అది అందరికి కనిపించదు ఎందుకంటే ఇక్కడ లేదు కదా క్యాండిల్. అలాగనమాట ఇక్కడ ట్రెండ్ సెటప్ ఉందన్నమాట అప్ సైడ్ది. మనం ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఇలా లాజిక్స్ అనేవి తెలుసుకోవాలండి. ఈ లాజిక్స్ తెలుసుకున్న తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఒక గ్రీన్ క్యాండిల్ పడింది నేను బై చేస్తా, ఒక రెడ్ క్యాండిల్ పడింది నేను సెల్ చేస్తా అన్నారు అనుకోండి, మార్కెట్లో ఖచ్చితంగా మీరు లాస్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలానే అండి మార్కెట్ మొత్తం కూడా ఒక లాజిక్ మీద రన్ అయిద్దండి. ఆ లాజిక్ అర్థమైనప్పుడే మీకు మార్కెట్ వర్క్ అవడం స్టార్ట్ అయ్యిద్ది. ఏంటిది ఆ లాజిక్, సైకాలజీ అండి. మార్కెట్లో జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకున్నారనుకోండి, మీకు మార్కెట్లో నెక్స్ట్ ఏం జరగవచ్చు అనేది అర్థమవుద్దండి. కాబట్టి మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దేని మీద, మార్కెట్ సైకాలజీ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ అయిపోద్దండి. దాని తర్వాత ఎంట్రీ సెటప్స్, రిస్క్ రివార్డు, మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ వస్తాయండి. ఫస్ట్ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది దేని మీద, మార్కెట్ సైకాలజీ మీద అండి. మార్కెట్ సైకాలజీ అంటే ఏంది, ప్రైస్ ఎందుకు మూవ్ అవుతుంది అని తెలుసుకోవడమే అండి. అంటే బయర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, సెల్లర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఒక లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు, దాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏం జరిగింది గమనించండి, మార్కెట్లో మార్కెట్ ఫాల్ అయింది, మన సపోర్ట్ జోన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయిందండి మార్కెట్. ఓవరాల్గా ఈరోజు గమనిస్తే ఏముంది, మనకి ప్రైస్ అప్ సైడ్ ర్యాలీ ఇచ్చింది, కన్సల్టేషన్ జరిగింది, ప్రైస్ అనేది ఫాల్ అయ్యి లోలో క్లోజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ హెవీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించిందండి మనకి. ఓకేనా, మార్కెట్లోకి సెల్లర్స్ అనే వాళ్ళు హెవీగా ఉన్నారు కాబట్టి మనం రేపు సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు. ఓకేనా, లేదు ప్రైస్ సపోర్ట్ జోన్స్ని బ్రేక్ చేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. దీన్ని ఇంకా క్లియర్గా మనం డైలీ చార్ట్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైంలోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఈరోజు మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, రిజెక్షన్తో ఒక స్పిన్నింగ్ టాప్ లాగా రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఈ క్యాండిల్ ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు మనం, బయర్స్ ఉన్నారు, దాంతోపాటే సెల్లర్స్ కూడా ఉన్నారండి. దాంతోపాటు ఇంకో పాయింట్ మీరు గమనించారనుకోండి, ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయినాయండి ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత.
ఇక్కడ మనం బయర్స్ ఉన్నారని అర్థం చేసుకుంటున్నాం. అలా కూడా వాల్యూమ్స్ ప్రకారం కూడా మనం అలా అర్థం చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇంకోటి గమనించండి, ఇదేంటిదండి మనకి స్ట్రాంగ్ బయింగ్ జోన్, ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది కదా. ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది, హైలో మనకే ఉంది సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది. కాబట్టి రేపు మనం ఎట్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం, ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, అప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో మన సపోర్ట్ జోన్ ని, అక్కడ నుంచి మార్కెట్ లో మళ్ళీ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. దీన్ని ఇంకా క్లియర్ గా మనం 5 minutes లోకి వెళ్ళి జోన్స్ తో పాటు అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. రేపు మన అనాలిసిస్ మనం చూసుకున్నాం అనుకోండి, ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వస్తుంటే మన ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 24,650 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, అందుకని ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అందుకే ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. లేదు ఈ జోన్ కూడా అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి మార్కెట్, ప్రైస్ హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 24,750, ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఆ జోన్ వరకైనా రావచ్చు, లేదు మధ్యలో మనకు ఉంది కదా ఒక చిన్న రెసిస్టెన్స్ జోన్ లాగా, ఇక్కడ నుంచి కూడా ప్రైస్ లైట్ రిజెక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ జోన్ మొత్తాన్ని కన్సిడర్ చేసుకోండి ఒక సెల్లింగ్ జోన్ లాగా. ఈ జోన్ లోకి వచ్చినప్పుడు మీ సెల్లింగ్ ఎంట్రీ సెటప్ ఏమైనా వచ్చింది అనుకోండి, సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ కూడా మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ లో. లేదు ప్రైస్ లోకి వస్తుంది అనుకోండి, ఫస్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా ఎంత 24,500 అండి. ఈ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా 24,400 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లో ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి, ఇదే అండి మార్కెట్లో. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నుంచే కదా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మనకి, అందుకే దీన్ని ఒక బయింగ్ జోన్ లో కన్సిడర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి మార్కెట్, అక్కడ నుంచి మార్కెట్ లో మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించారనుకోండి మీరు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది, ప్రైస్ చూడండి అప్ సైడ్ వచ్చిందా, రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగి ప్రైస్ అనేది ఫాలో అవుతూ మన సపోర్ట్ జోన్ ఉంది కదా ఇక్కడ లోలో క్లోజ్ అయిపోయిందండి మార్కెట్. ఓకేనా, ఇందులో కూడా ఓవరాల్ గా మనకి ఏం కనిపిస్తుంది, సెల్లింగ్ ప్రెజర్ అగ్రెసివ్ కనిపిస్తుంది కదా. కాబట్టి సెల్లింగ్ సైడే ప్లాన్ చేసుకుందాం అండి బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం చూడండి, మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ వస్తుందో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా మనకి, కొంచెం ఇక్కడ క్యాండిల్స్ హెవీగా. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు. ఇక్కడ జోన్ ఉంది మనకి ఎంత అంటే 53,850 అండి. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మీ సెల్లింగ్ సెటప్ వచ్చింది అనుకోండి, సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తూనే ఉంది అనుకోండి, మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 54,230 అండి. ఈ జోన్ దగ్గరైనా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 53,560 అండి. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎక్కడ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా 53,222 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి కూడా ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్ లోకి వచ్చాం. ఇక్కడ గమనించండి ప్రైస్లో ఏం జరిగింది అనేది, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, లోలోనే క్లోజ్ అయింది కదా. ఇది కూడా ఇందులో కూడా మనం సెల్లింగ్ ప్రెజర్ ఉందని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇందాక మనం నిఫ్టీలో అనాలిసిస్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ హెవీగా వచ్చింది కాబట్టి ఇది ఒక బయింగ్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందని. దీంట్లో కూడా సేమ్ అండి, దీన్ని ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుందాం. ఎంత మనకి లెవెల్ అది 79,777 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తుంటే రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి కదా, ఎంతది 80,350 అండి ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత ఎంత ఉంది మనకి 80,600. ఈ రెండు రెసిస్టెన్స్ జోన్ లా కన్సిడర్ చేసుకోండి. ఈ సపోర్ట్ జోన్ తర్వాత మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది 79,350. ఇవి మన మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. నిఫ్టీలో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా సైకాలజీ, ఆ సైకాలజీని మీరు ఇందులో అప్లై చేసి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.